ప్రభుత్వం నడిపిస్తున్నారా సర్కస్ నడిపిస్తున్నారా అని ప్రశ్నించారు తలసాని. మాకు ఫేవర్గా ఆర్డర్ వస్తుంది. అయినా కానీ నేను ఒక బాధ్యత గల పౌరుని తప్పకుండా నేను అటెండ్ అవుతా అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటిది కూడా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంది, అసలు ఏం చేస్తున్నారు మీరు, ఏం పద్ధతులు ఇవి? మీ ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాలు ఒకవైపున ప్రజలకేమో ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో పెట్టి అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని తీసుకొచ్చిడ మీ చేతికి ఇస్తా, మీరెవరు భోజనం చేసే అవసరం లేదు, మేమే వండుకొచ్చి తినిపిస్తామని రకరకాల హామీలు మీరు ఇచ్చారు. కానీ ఈరోజు మీరు చేస్తుంది ఏంటి? కనీసం వారి వయసు రీత్యా వారిని గౌరవించవలసినటువంటి బాధ్యత మీకు లేదా? అంటే ఏ విధంగా అయినా కానీ మేము కక్ష తీర్చుకోవాలి అనేటువంటి పద్ధతి సభ్య సమాజం చీదరించుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే మా పార్టీ పరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకత్వం, మా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు కావచ్చు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కావచ్చు, మా పార్టీకి సంబంధించి వివిధ హోదాల్లో పనిచేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్లుగా చేసిన వాళ్ళు కానీ, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మరి అదేవిధంగా జిల్లా పరిషత్ చేసిన వాళ్ళు కానివ్వండి, మా గులాబీ సైన్యానికి, వారితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి, అడ్వకేట్లకు కానివ్వండి, డాక్టర్లకు కానివ్వండి, ఇంటలెక్చువల్స్, విద్యార్థులు, మహిళలు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, రేపు పెద్ద ఎత్తున నిరసన చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది కూడా ఒక శాంతియుతమైనటువంటి నిరసన. మీకు గ్రామ శాఖలో కానివ్వండి, జిల్లా హెడ్ క్వార్టర్ కానివ్వండి, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కానివ్వండి, నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్ కానివ్వండి, అన్ని